అందరికీ నమస్తే అండి. ఈరోజు విశాఖపట్నంలో పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన జరిగింది. దానికి మంత్రి నారా లోకేష్ గారు అండ్ యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అండ్ పివి సింధు గారు వారి కుటుంబ సభ్యులు అక్కడ అధికారులు అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా హాజరయ్యారు. అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాగుంది. దానికి సంబంధించిన వార్త కూడా మీరు ఇప్పుడు ఈనాడులో చూడొచ్చు. సో దానికి సంబంధించిన వార్త బ్రహ్మాండంగా ఈనాడులో కవర్ చేశారు. విశాఖలో పివి సింధు క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేసిన నారా లోకేష్ ఈరోజు జరిగింది. 5 ఆగస్టు 2026 మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడారు. ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని, ఈ క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో తనకు అండగా నిలిచి పూర్తి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే దీనిలో కొన్ని భిన్నవాదనలు ఉన్నాయి. ఇందులో నారా లోకేష్ గారు ఇప్పుడు వెళ్ళి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉందా, గతంలోనే శంకుస్థాపన జరిగింది కదా అని వైసీపీ పక్షాల వాదన. నేను దీనిలో క్లారిటీ ఇస్తా, పూర్తి క్లారిటీ ఇస్తా. చూడండి, ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త, ఆ భూమి పూజ చెల్లదమ్మా, క్రీడా ప్రాజెక్టును వదలని లోకేష్ క్రెడిట్ పాలిటిక్స్. పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి నేడు మళ్ళీ లోకేష్ భూమి పూజ. 2021లో సింధు అకాడమీకి 3 ఎకరాలు కేటాయించిన అప్పటి సీఎం వైఎస్ జగన్, అప్పట్లో మోకాలు అడ్డానికి ప్రయత్నించిన టీడీపీ నేతలు అని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు ఈరోజు. సో దీనిలో వాస్తవం ఏమిటంటే, మీరు టైం లైన్తో సహా నేను చెప్తా. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పివి సింధు గారు తన కుటుంబ సభ్యులతో సహా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఎప్పుడు 2019 సెప్టెంబర్ 13వ తేదీన పివి సింధు మీట్స్ ఆంధ్ర సీఎం రిక్వెస్ట్స్ ల్యాండ్ ఇన్ వైజాగ్ ఫర్ బ్యాడ్మింటన్ అకాడమీ. సింధు ఆఫ్టర్ హర్ మీటింగ్ విత్ సీఎం జగన్మోహన్ రెడ్డి వాజ్ గివెన్ అష్యూరెన్స్ రిగార్డింగ్ ద ల్యాండ్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద ఫెసిలిటీ అనే వార్త కూడా నేషనల్ మీడియాలో వచ్చింది. చూడండి, అంటే 2019 సెప్టెంబర్ 13వ తేదీన ఆమె మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నేను ఇలా వైజాగ్లో బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టాలనుకుంటున్నాను, నాకు ప్రభుత్వం తరపున మీరు సహకరించండి, ల్యాండ్ ఇవ్వండి అని అడిగారు. అలా ఆమె చేసిన అభ్యర్థన మేరకు 2021 జూన్ నెలలో 2021 జూన్ 18న అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమెకు ల్యాండ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఓకేస్ ల్యాండ్ ఫర్ పివి సింధు అకాడమీ ఇన్ వైజాగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాటెడ్ 2 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ చినగదిలి, విశాఖపట్నం రూరల్ టు ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు టు బిల్డ్ ద పి వెంకట సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ స్కూల్. ద గ్రౌండ్ బ్రేకింగ్ ఈవెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ టుక్ ప్లేస్ నియర్ బై అరులవా జంక్షన్. సో ఆమెకు సర్వే నెంబర్ 72 అండ్ 83 చినగదిలి విలేజ్లో 2 ఎకరాల భూమి ఇచ్చారు. దీనికి సంబంధించి 2021 జూన్ నెలలో జీఓఎంఎస్ నెంబర్ 134 రిలీజ్ చేశారు. అంటే 2019లో సింధు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. 2021 జూన్లో ఆమెకు భూమి ఇచ్చారు. అలా ల్యాండ్ ఇచ్చినందుకు గాను ఆ ల్యాండ్ ఇచ్చిన 2 నెలల తర్వాత, అంటే 2021 ఆగస్టులో మరోసారి పివి సింధు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. పివి సింధు మీట్స్ వైఎస్ జగన్ సేస్ షీ విల్ సూన్ స్టార్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఇన్ విశాఖపట్నం. 6 ఆగస్టు 2021 ద టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ పివి సింధు మెట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ ఫ్రైడే సేస్ షీ వుడ్ సూన్ స్టార్ట్ అన్ అకాడమీ ఇన్ విశాఖపట్నం అని ఒక వార్త కూడా మీరు చూడవచ్చు. అంటే 2019లో కలిశారు, 2021 జూన్లో భూమి ఇచ్చారు, 2021 ఆగస్టులో ఆమె మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. ఆ తర్వాత అక్కడ రాజకీయంగా కొన్ని గొడవలు అయ్యాయి. ఆమెకు భూమి ఇవ్వడాన్ని కొంతమంది వ్యతిరేకించారు, ఒప్పుకోలేదు. మీడియాలో కూడా కొంత వ్యతిరేక ప్రచారం జరిగింది. సరే, అయిపోయింది. 2024లో ఎన్నికలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఆమె భూమి పూజ చేయాలి కదా, చేయలే. సింధు ఏం చేశారు, తనకు ప్రభుత్వం భూమి ఇచ్చేసింది కదా, ఇంకా ప్రభుత్వంతో సంబంధం ఏముంది, ప్రభుత్వం నన్ను ఇక్కడ క్రీడా అకాడమీని బ్యాడ్మింటన్ అకాడమీని పెట్టమంది కాబట్టి నేను పెట్టుకుంటాను అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులతో సహా ఆమె శంకుస్థాపన చేశారు.
స్టోన్ లెడ్ ఫర్ పివి సింధు బ్యాడ్మింటన్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. ద గవర్నమెంట్ హ్యాడ్ అలాటెడ్ 2 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ జూన్ 2021 టు సెటప్ ఎ సెంటర్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అని నవంబర్ 8, 2024న హిందూ పేపర్లో వచ్చిన వార్త మీరు చూడండి. పివి సింధు తన కుటుంబ సభ్యులతో సహా అక్కడ శంకుస్థాపన చేశారు. ఇదే వార్త ఏఎన్ఐలో కూడా వచ్చింది. పివి సింధు సెట్టింగ్ అప్ స్పోర్ట్స్ అకాడమీ ఇన్ విశాఖపట్నం నవంబర్ 7, 2024 అని చెప్పి, అంటే అన్ని నేషనల్ మీడియాల్లో కవర్ అయింది. ఆమె అక్కడ బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఆమె భూమి పూజ చేశారు. సో ఆ భూమి పూజలో రాజకీయ నాయకులు ఎవరూ లేరు. ఓన్లీ సింధు గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అప్పటికి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేసింది కదా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇదే ప్రభుత్వం ఉంది 2024 నవంబర్లో. కానీ ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకుండా ఆమె తమ భూమి పూజ తాము చేసేసుకున్నారు, తన కుటుంబ సభ్యులతో సహా. అది చాలామందికి నచ్చలేదు. ఇదేంటిది, గవర్నమెంట్ ఏమో ల్యాండ్ ఇచ్చింది, సో గవర్నమెంట్తో సంబంధం లేకుండా మీరు చేసేసుకోవడం ఏంటి అని అంటే, గత ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది కదా, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం అని అనుకున్నారేమో, వాళ్ళు అలా చేశారు. లేదు అది కరెక్ట్ కాదు, అది చెల్లదు అని చెప్పి ఈరోజు మళ్ళీ లోకేష్ గారి సమక్షంలో భూమి పూజ జరిగింది. దీన్ని ఎవరికి క్రెడిట్ అంటారు? ఎవరి నిర్ణయం వాళ్ళకు వదిలేస్తున్నాను. నేను జరిగిన ఫ్యాక్ట్ చెప్పాను. నిజంగా ఆమెకు భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. సో ఆమె శంకుస్థాపన చేసింది ఎవరికి సంబంధం లేకుండా 2024 నవంబర్లో ఆమె కుటుంబ సభ్యులు చేసుకున్నారు. ఈరోజు లోకేష్ గారు వెళ్ళి మళ్ళీ చేశారు. సో నేను చెప్పింది ట్రూత్, నిజం, విత్ ఎవిడెన్స్తో సహా చెప్పాను. సో ఇంకా ఎవరిది క్రెడిట్ పూర్తి అనేది మీకే వదిలేస్తాను. నన్ను అడిగితే అసలు లోకేష్ గారు ఈరోజు వెళ్ళి భూమి పూజ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ 2024లో జరిగిందిగా. అండ్ గత ప్రభుత్వమే భూమి ఇచ్చిందిగా, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? సరే, ఏదైనా ప్రభుత్వమే కదా భూమి ఇచ్చింది కాబట్టి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, ఏదైనా ప్రభుత్వం భూమి ఇచ్చింది కాబట్టి. కానీ 2024లో భూమి పూజ జరగకపోతే, శంకుస్థాపన జరగకపోతే అప్పుడు ఈరోజు వెళ్ళి చేయాలి. కానీ ఆల్రెడీ జరిగిందిగా. సో అందుకే రాజకీయ నాయకుల కక్కుర్తి ఎలా ఉంటుంది అనడానికి ఇది ఉదాహరణ.